ఇంకా సమ్మర్ వచ్చిందంటే అందరికీ చల్లగా ఏమైనా తాగాలనిపిస్తుంది కదా. అలాగని డ్రింక్స్ తాగితే హెల్త్కి మంచిది కాదు కదా. ఇలాగా మజ్జిగ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కానీ మజ్జిగ అనేది ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా నా స్టైల్లో అయితే ఇప్పుడు మజ్జిగ ఎలా చేసుకోవాలో చూసేయండి. మెయిన్గా మనకు కావాల్సింది గడ్డ పెరుగు అనమాట. చూసారు కదా, పెరుగు అనేది ఇలా చిక్కగా అయితే ఉండాలి. పచ్చిమిర్చి ఒక హాఫే తీసుకున్నానండి. అల్లం కూడా 1 ఇంచు అల్లం అయితే తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ మిక్సీలో అయితే వేసుకుందాము. చూసారు కదా, అన్నీ గ్రైండర్ చేసుకోవడానికి నేను మిక్సీ గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇది జ్యూసర్ మిక్సీ అండి. ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఒక హాఫ్ స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 4 గరిటెలు అయితే పెరుగు వేసుకున్నాను. మీరు చూసుకోండి, పెరుగు అది కొంచెం కరెక్ట్గా కొలతలు అయితే కరెక్ట్గా ఉండాలి. కొంచెం ఎక్కువ పెరుగు వేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ అవన్నీ వేసుకోండి. ఫైనల్గా అస్సలు ఎక్కడ ఏది నలకలా కూడా కనిపించకుండా మనం మళ్ళీ వడకట్టే పని కూడా లేకుండా మిక్సీ అనేది చాలా పర్ఫెక్ట్గా చేసుకోండి. అలాగైతే ఇంకా మనకి వడకట్టే పని కూడా ఉండదు. చూసారు కదా ఎంత గ్రీనిష్గా కనిపిస్తుందో. మీకు ఉంటే పుదీనా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇంక ఇది ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము. ఇంకా ఇంత చిక్కగా ఉంది కదా, మనం దీన్ని చాలా పల్చగా అయితే తాగాలండి. మజ్జిగ అనేది ఎప్పుడు ఎంత పల్చగా తాగితే బాడీకి అంత కూలింగ్. చిక్కగా ఎప్పుడు తీసుకోకండి. ఇప్పుడు ఇందులోని దగ్గర ఒక 4 లోటాల వాటర్ అయితే వేస్తానండి. ఈ సమ్మర్లోని ఇలాగా మజ్జిగ తీసుకుంటే బాడీ కూలింగ్ బాగా అవుతుంది. మనం కొబ్బరి బొండాలు అవి తాగుతూ ఉంటాం కదా, ఆ ప్లేస్లోని ఈ మజ్జిగ అనేది కంపల్సరీగా తీసుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు రాకుండా ఉంటుంది. సరిపడగా సాల్ట్ అయితే వేసుకోండి. మనం మిక్సీ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ ఎక్కువ వేసుకున్నాక కొంచెం ఎక్స్ట్రాగా సాల్ట్ అయితే వేసుకోండి. చూసారు కదా, ఇలా పల్చగా అయితే చేసుకోండి. మీకు చూడడానికి చిక్కగానే అనిపిస్తుంది ఎంత వాటర్ వేసినా కూడా, కానీ తాగడానికి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఈ డ్రింక్ని సమ్మర్లోనే తప్పకుండా చేసుకొని తాగండి. హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా ఒక లైక్ ఇవ్వకపోతే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గ్లాస్లో వేసుకొని మంచిగా తాగేయడమే. చల్లని మజ్జిగ అయితే ఇంకా రెడీ అయిపోయింది. చూసారు కదా, చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పట్లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే మీకు చూపించాను. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలాగొచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి.